యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరని సామెతలు 11:24 ఉంది. సో ఆ విషయం మన అందరికీ తెలుసు, చాలాసార్లు నేను చెప్తా వచ్చినాను. దాంట్లోనే భాగంగా మరి ఈ యొక్క మాట మీరు ఖచ్చితంగా పాటించాలని చెప్పడం జరిగింది. గో గ్రో కమ్ బ్యాక్. హల్లెలూయా. సో మీకు అందరికీ కనపడుతుంది కదా, ఖచ్చితంగా రివర్స్లో ఏమి లేదు కదా. గో గ్రో కమ్ బ్యాక్. సో ఆ మాట మనం ఎప్పుడైతే ప్రతి విత్తనం దగ్గర రాసి పలికి విత్తుతామో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు. మరి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, సమస్తము సాధ్యమే. సమకూర్పునిచ్చే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రజెంట్ మీ జీవితం వెళ్తూ ఉంది. మరి ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ లైఫ్? మీ యొక్క ప్రస్తుత జీవితాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ప్రస్తుత జీవితాన్ని బట్టి మీరు సంతృప్తి కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో మరల గొప్ప కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, ఈ రోజున నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం ఒకవేళ నీకు మరి సంతృప్తికరంగా లేకుండా ఉంటే దానికి కారణం ఏంటి తెలుసా? గడిచిన సంవత్సరంలో నీ యొక్క ఆలోచనలు, మాటలు, క్రియలు, నిర్ణయాలు ఫలితమే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవితం అన్నమాట. ఈరోజు నీకు ఈ లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఏంటంటే, నేను వేసిన విత్తనాలు, నేను పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితాన్ని ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి ఈరోజు సాటిస్ఫాక్షన్ లేదు నీ జీవితానికంటే కారణం నిన్న మొన్న పలికినటువంటి మాటల యొక్క ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నాం. మరి ఈరోజు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి రేపటి నుంచైనా సాటిస్ఫాక్షన్గా జీవించాలి, రేపటి నుంచైనా మంచి జీవితం జీవించాలంటే ఏం చేయాలి? ఈరోజు నుంచి మంచి పలకటం నేర్చుకోవాలి, లేనిది ఉన్నట్టు పలకటం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కోసుకున్న పంట సరిగ్గా లేదు అంటే అర్థం ఏంటంటే, గతంలో విత్తిన విత్తనాన్ని బట్టి ఈరోజు నీకు పంట వచ్చింది. నువ్వేది విత్తుతావో దాన్ని కోసుకుంటావు అని అన్నారు కదా. అంటే ఈరోజు నువ్వు కోసుకున్న పంట, ఈరోజు అనుభవిస్తున్న జీవితం, ఈరోజు జీవిస్తున్న జీవిత విధానం గతంలో విత్తిన విత్తనాలు, నాటిన చెట్ల ఫలాలు ఈరోజు నువ్వు బుధిస్తూ ఉన్నావు. ఈరోజు నీకు సరైన ఫలాలు లేవు, సరైనటువంటి ఫలితాలు లేవు అంటే కారణం ఏంటంటే, గతంలో నువ్వు చూడండి, గతంలో చదువుకోవాలి వాళ్ళు, స్కూల్కి వెళ్ళని వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తారో బాధపడుతుంటారు. ఈ రోజున వాళ్ళు బాధపడటం కారణం ఏంటి? ఈ రోజున వాళ్ళు సరైన ఉద్యోగం లేకపోవడం కారణం ఏంటి? ఈ రోజు సరైన వాళ్ళ జీవితం లేకపోవడం కారణం ఏంటి? గతంలో వారు జీవించిన జీవిత విధానం. వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు, మంచి ఫలితాలు చూడలేదు, అద్భుతాలు చూడలేదు. కాబట్టే వారి జీవితంలో ఈ రోజున కష్టపడుతున్నారు. ఆ రోజున కష్టపడి చదువుకున్నటువంటి వారు మంచి విత్తనాలు విత్తారు, వాళ్ళ జీవితం కొరకు మంచి పునాది వేసుకున్నారు, ఈ రోజున మంచి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అలాగే మన జీవితం కూడా, ఆధ్యాత్మికమైన జీవితం ఈరోజు సరిగ్గా లేదు అంటే కారణం ఏంటంటే, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఈరోజు సరైన ఫలితాలు లేవంటే కారణం ఏంటంటే, సండే స్కూల్కి వెళ్ళే టైంలో నువ్వు వెళ్ళలేదు, సండే స్కూల్ టైంలో సరైన విత్తనాలు విత్తలేదు, చిన్నగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు సరైన మాటలు, సరైన విధానం నేర్చుకోలేదు, దేవునికి దగ్గరగా జీవించలేదు, ఇష్టానుసారంగా జీవించావు. కాబట్టి ఆ రోజున విత్తిన విత్తనాల యొక్క ఫలితాలు ఈ రోజు నువ్వు పంట కోసుకుంటా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. వాటర్. సో ఇప్పటికైనా మించిపోయింది ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు. గతంలో మీరు ఎటువంటి విత్తనాలు విత్తారో, మరి ఇప్పుడు ఎటువంటి జీవితం ఉందో మనకి దాన్ని బట్టి బాధపడద్దు. కానీ ఇక నుంచి అయినా మంచి విత్తనాలు, నోటి మాటలే విత్తనాలు. హల్లెలూయా. మన నోటి మాటలే విత్తనాలు. కాబట్టి ఏది మాట్లాడుతున్నాం, ఏది పలుకుతున్నాం, ఏది విత్తుచున్నాం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఈరోజు నువ్వు కోసుకుంటున్న పంట అన్నమాట. చాలామందికి ఈ యొక్క విషయం వినటానికి, అంగీకరించడానికి మనసు ఒప్పుకోదనమాట. ఏమి లేదు బ్రదర్, అంత దేవుని చిత్తం, అంత దేవుడే,
మనం నిన్నేదో చేసామని ఈరోజు ఇలాగా అట్లా ఏముండదు. అంత దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక చెప్పినవి జరుగుతుంది. ఎప్పుడు దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి అప్పుడు సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే నీకు మేలు చేయటము. హల్లెలూయా. నీ జీవితం మేలుకరంగా ఉండటం, ఇది గమనించాలి, పాటించాలి, ఆచరించాలి. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సత్యము ఒకవేళ మనల్ని బాధ పెట్టినా కానీ అది సత్యము కాకపోదు, కాక తీరదు. సత్యము మనల్ని బాధ పెట్టినా కానీ అది సత్యము కాకపోదు, సత్యము కాక తీరదు అనమాట. ఎందుకనంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో అది సత్యం, ఇంకా దాన్ని మనం కాదనలేము. నీకు అది నచ్చినా నచ్చకపోయినా ఇబ్బందిగా ఉన్నా ఏమైనా సరే. అలాగే ఇక్కడ నువ్వు సత్యము ఒకవేళ మనం బాధపెట్టినా కానీ అది సత్యం కాక తీరదు అనమాట. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎక్కువగా వ్యవసాయ నియమాల్ని ఉదాహరణలుగా తీసుకుని అందరికి అర్థమయ్యే భాషలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉపమానాలు తీసుకుని వచ్చాడు యేసు ప్రభువు గారు. కాబట్టి ఇక్కడ వ్యవసాయ నియమాలకి మానవ యొక్క జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయన్నమాట. వింటున్నారా? యేసు ప్రభువు ఎందుకని పోల్చాడంటే వ్యవసాయ నియమానికి అలాగే మనిషి యొక్క జీవిత విధానానికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వ్యవసాయ నియమాన్ని తీసుకొని యొక్క మనిషి యొక్క జీవితాన్ని ప్రభు సామాన్యులు కూడా అర్థమయ్యే భాషలో తెలియజేశాడు ఆ రోజుల్లో. ఆ యొక్క వ్యవసాయం ప్రతి వాళ్ళు చేస్తుంటారు, చూస్తుంటారు, కళ్ళెదురు జరిగేటువంటిది అనమాట. దేవుడు దేన్ని చెప్పినా కానీ కంటి ముందు, కళ్ళ ముందు జరిగేటువంటి దాన్ని తీసుకుని దీన్ని చూశారు, అర్థమైంది కాబట్టి దానిలో నుంచి ఆధ్యాత్మికమైన విషయాన్ని బోధించేవాడు. సో బిఎస్సి బీడీలు బిఎడ్ చేసినటువంటి వారు, టీటీసీలు చేసినటువంటి వారికి ఇదంతా చాలా బాగా అర్థమవుతుంది. పిల్లలకి పాఠం ఎలా చెప్పాలంటే కంటికి కనిపించే దానిలో నుంచి అప్పుడు మన పుస్తకంలో ఉన్నదాన్ని చెప్పాలన్నమాట. అంతేగాని పుస్తకంలో ఉన్నదాన్ని సిలిండర్ అంటే ఆడికి అర్థం అవ్వదు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి చూపించాలన్నమాట. సిలిండర్ అంటారు దీని అని చెప్పేసి. వృత్తం అంటే అర్థం అవుతుంది అడిగి. ఒక కాయిన్ చూపించి ఇది ఎలాగుంది, ఇది రౌండ్గా ఉంది, దీన్ని సర్కిల్ అంటారు, వృత్తం అని చెప్పి అది చూపించినప్పుడు వాళ్ళకి మైండ్లో అర్థమవుతుంది. అలా యేసుప్రభువారు ఒక టీచర్ లాగా, ఒక ఉపాధ్యాయుడు లాగా పిల్లలకి ఎలా అర్థం అవ్వాలి, మరి ప్రతి వారికి ఆ పాఠం ఎలా అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతో చక్కటి విధానంగా యేసుప్రభువుని బోధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలో ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, యేసు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఇది సత్యం. నీ కొరకు చాలా గొప్ప ప్రణాళికలను, ఉన్నతమైన ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు బహు ఉన్నతమైనటువంటివి. ఈ సత్యం నీకు తెలియకపోవచ్చు, ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించలేకపోవచ్చు. ఈ రోజున విత్తుట కోయిట నియమం అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో ముడిపడినటువంటి చాలా ఆర్థికపరమైన అభివృద్ధికి అదొక అద్భుతమైనటువంటి ఒక నియమం అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలని నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయడానికి మన రూపాన్ని చూపిస్తాడు, కానీ మనం నిందించడానికి కాదు. ఈ సత్యం గ్రహించాలి. చాలా మంది లోపాలను చూపిస్తారు, ఎందుకంటే నిందించడానికి, బాధించడానికి. కానీ దేవుడు మనలో లోపాలను ఎందుకు చూపిస్తాడంటే సరి చేయటానికి, బాగు చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందించడానికి కాదు, మనకి సహాయం చేయటానికి. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ లోటు ఉంది, ఎక్కడ సమస్య ఉంది అది మనకి తెలియజేసేది. ఎందుకంటే దాని నుంచి మనకి ఎలా బయటపడడం, ఎలా బయటకు రావడం, విడిపించడానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి నిన్ను నిందించడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు నిన్ను నిందించడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏది చేసినా నీ మేలు కొరకే చేస్తాడు. సమస్తం సమకూడి మేలు చేసే దేవుడు మొత్తమైందని గ్రహిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు ఊహించి వాటి కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆర్థిక పరమైన సమస్యల్లో అల్లాడిచి ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ప్రతి సమస్యను జయించడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. కాబట్టి ఒక నియమం ఉన్నది, ఆ నియమం అంతా పనిచేస్తుంది. మనిషి జీవితానికి ఈ యొక్క విత్తుట కోయట అనేటువంటి నియమం
మరి పని చేస్తా ఉంది ప్రియులారా. హల్లెలూయా. దేవుడు మనల్ని నిందించడానికి కాదు, నిలబెడతానికి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక ప్రశ్న, నీ జీవితం పాడైపోయిందా? నీ భవిష్యత్తు అంతా అంధకారంగా ఉందా? నీ మనసు అస్థిరమైనటువంటి భయం చేత, ఆందోళన చేత నింపబడిందా? పలు విధములైనటువంటి వ్యాధులతోటి, రోగాలతోటి నీ శరీరం అంతా కూడా నాశనం అయిపోయినట్టు అనిపిస్తా ఉందా? ఏదో వ్యాపారం చేద్దారని చేసావు, కానీ ఊహించని పరిణామాలు ఎదురైపోయి ఆ యొక్క వ్యాపారం అంతా మరి లాస్ అయిపోయి దేవుడు తీసినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావా? ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆ యొక్క వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల, సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల ఊబిలో కూరుకుపోయావా? ఊబిలోకి వెళ్ళిపోయావా? ఏముంది బ్రదర్, నా జీవితం ఒట్టి జీవితం అయిపోయింది, మట్టి జీవితం అయిపోయింది, మట్టి కొండ అయిపోయింది అన్నాం. మట్టి కొండలు మహిమైశ్వర్యాన్ని నింపేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. జీసస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మట్టి కొండలు మహిమైశ్వర్యం నింపే దేవుడు మనకున్నాడు. మంటి ఘటములలో మహిమైశ్వర్యం అంట. హల్లెలూయా. ఆర్థిక పరమైన అభివృద్ధి చేయటానికి ఆయన అద్భుతమైన ప్రణాళికలు నీ కొరకు, నా కొరకు వేసి ఉన్నాడు. మంటి ఘటములలో మహిమైశ్వర్యం, మహిమైశ్వర్యం. థాంక్యూ జీసస్. హల్లెలూయా. మహిమైశ్వర్యం, గొప్ప ఐశ్వర్యం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. మరి నీకు వచ్చిన సమస్యలు ఎవరికి లేవు ప్రపంచంలో అనుకుంటున్నావా? ఆ యొక్క కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు, బాధలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. మోసపోయావా? అనేక చేత మోసగించబడ్డావా? అబ్బా బ్రదర్, ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయి, నన్నే ప్రశ్నిస్తున్నట్టుంది. గురి లేనటువంటి, అర్థం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఏమెందుకు బ్రతుకుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అనేటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావు. నీ జీవితంలో సర్వం కోల్పోయావా? సర్వనాశనం అయిపోయావా? దిక్కుతోచని స్థితిలో, బంధకాల్లో బందీలుగా ఉన్నావా? ఎస్ బ్రదర్, ఇవన్నీ నిజంగా నా జీవితంలో జరుగుతున్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి మూసుకుని సమస్యలు రండి. లేదు బ్రదర్, జీవితంలో ఇంకా బాగుపడలేనంతగా పాడైపోయాను నేను, జీవితం ఇంకెప్పటికీ బాగుపడలేనంతగా పాడైపోయింది నా జీవితం అనుకుంటున్నావు. అయితే ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. విత్తుట కోయిట నియమం నీకు తెలిసినట్లయితే హల్లెలూయా, నీ జీవితంలో నూరంతల పంట నువ్వు కోసుకుంటావు. నువ్వెంత నష్టంలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఇస్సాకు ఏం చేశారంటే కరువు విత్తనం వేసి నూరంతల పంట కోసుకున్నాడు. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ నియమం జీవితానికి చాలా ముడిపడినది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున ఇస్సాకు కరువులో విత్తనం వేసి నూరంతల పంట కోసుకున్నాడు. ఈ రోజు సర్వనాశనంలో ఉన్నావేమో, సర్వ సమృద్ధులకు నడిపించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. సర్వనాశనమైన నువ్వు వరి అవ్వద్దు, సర్వం కోల్పోయిన నువ్వు బాధపడద్దు. ఎందుకంటే సర్వనాశనములోంచి సర్వ సమృద్ధిలోకి నడిపించేటువంటి మహోన్నతుడు మనకున్నాడు. అప్పులు 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 అని చంపి అప్పుల సమస్యలని చెప్పి నువ్వు బాధపడుకో. ఒక దేశపు అప్పును ఒక రోజులో తీర్చేసాడు మన యేసయ్య. హల్లెలూయా. ఒక దేశపు అప్పును. మరి నీదెంత, నీ అప్పు ఎంత ఆలోచించే ఎప్పుడన్నాను? నువ్వు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలోంచి ఆలోచించాలి. దేవుని మరి ఆ యొక్క ఆలోచన విధానంలోంచి నువ్వు ఆలోచించాలి. దేవుని మనస్సు కలిగి ఆలోచించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది పనిచేది చాలా మందికి. నేను ప్రార్థన చేస్తే అప్పు నుంచి విడుదల పొందుతారు అంటే లైన్ కడతారు జనాలు. అందుకని వాక్యంలో ఏమి సత్యము దాగున్నదే, నువ్వేమి విత్తుచున్నావు. కాబట్టి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, వాక్యాలు నేర్పించండి, దేవుని సందులో పెంచండి. వాళ్ళకి కష్టమైన, ఇష్టమైనా, లేకపోయినా, ఇబ్బందిగా అయినా కానీ వాళ్ళని పెంచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక బాగున్నా నడవలసిన త్రోవలో నడిపించు. నువ్వు నడిపించాలి, నువ్వు నడిపించాలి.
నడిపించు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. పెద్దవాడు నడిపించవలసిన లేదు, ఆటోమేటిక్గా వాడే నడుచుకుంటా పోతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నన్ను నా చిన్నతనంలో అమ్మగారు సండే స్కూల్కి పంపించారు, సత్యం తెలుసుకున్నాను. తర్వాత వాళ్ళు ఇంక నన్ను నడిపించలేదు, నడిపించవలసిన టైంలో నడిపించారు. తర్వాత నేనే నడుస్తున్నాను, పరిగెడతాను అన్నాను. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవలను నడిపించాలి. కాబట్టి నువ్వు నడిపించిన త్రోవను దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు నడవాలి. ఎందుకనంటే 23 కీర్తన అదే ఉందన్నమాట. యెహోవా కాపరి, ఆయన ఏం చేస్తాడు? కాపరి నిన్ను నడిపిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కాపరి నిన్ను నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఏం చేయాలి? ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? పచ్చిక గల బయలు, పచ్చిక, హల్లెలూయా, పచ్చిక బయలు ఎద్దగా నడిపిస్తాడు, పరుని చేస్తాడు. శాంతికరముల జలముల ఎద్దకు నడిపిస్తాడు. దేవుడు నడిపించేది శాంతికరముల జలముల ఎద్దకి, సమస్యల్లో కాదు, ఇబ్బందులు కాదు, సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. యెహోవా నీ కాపరైతే ఆయన మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, అవసరమైతే పెట్టేశాడు. కాబట్టి నీ కొరకు ప్రాణం పెడతానికి సిద్ధపడినటువంటి దేవుడు మన దేవుడు. అంతేగాని నిన్ను సమస్యలు ఇరికించడం కాదు, నీ లోపాన్ని తెలుసుకుని నిందించడం కాదు, నిన్ను దీవించడానికి శాంతికరముల జలముల ఎద్దకు నిన్ను నడిపిస్తాడు. యేసే నీ కాపరైతే నువ్వు నడవాలి. నడిపించిన చోటికి నడిచినట్లయితే 6వ కీర్తన 23 కీర్తన 6వ వచనం, కృపాక్షములు నిన్ను వెంబడిస్తాయి. ఆమేన్. దేవుడు నడమన్న చోటికి నువ్వు నడిస్తే, ఉండమన్న చోట నువ్వు ఉంటే, విత్తమన్న చోట విత్తితే, విత్తే విధంగా విత్తితే, కోసుకునే విధంగా కోసుకుంటా పంట నువ్వు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున బాలుడు నడవలసిన నేర్పించాలంట, నడిపించాలంట. ఎప్పుడైతే నువ్వు నడిపిస్తావో విస్తారమైన పంటను నువ్వు చూస్తావు. మొదలైన సమయంలో తల్లి ఏం చేసింది? ఆ నడవలసిన మార్గం నడిపించింది, పాలు విడిచేంత వరకు నడిపించింది, అంతే విడిచిపెట్టింది. అక్కడ నుంచి చూసారు ఎక్కడి దాకా నడిచాడు, ఎక్కడి దాకా వెళ్ళాడు? ప్రవక్త అయిపోయాడు, న్యాయాధిపతి అయిపోయాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసునామములో మీరు కూడా మీ పిల్లల్ని, మీ జీవితాన్ని, మరి మీరు దేవునికి పిల్లలైపోయి యోహాను 1:12 ప్రకారం ఆయన నడిపించినట్టుగా మనం నడవాలి. అలాగే మన యొక్క ఇంటిలో ఉన్న చిన్న పిల్లల్ని దేవుని సంధిలో మనం నడిపించాలి. ఇదంతా కూడా నడక మీద ఆధారపడి ఉంది. అందుకని దుష్టులు ఆలోచించి చెప్పి నడవద్దని 1వ కీర్తనలో చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో ఏం చేయాలంటే, నడవలసిన త్రోవను నేర్పించేవాడికి అక్కడ నడవద్దు, ఇక్కడ నడమని చెప్పు, అలా నడవద్దు, ఇలా నడమని చెప్పు అని చెప్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు, కొన్ని విషయాల్లో, కొన్ని ప్లేసెస్లో నడవకూడదు, కొన్ని విషయాల్లో నడవాలి, వెళ్ళాలి. హల్లెలూయా. అర్థమవుతున్నట్టు మేము చెప్దాం. కాబట్టి నీ జీవితంలో సమస్య ఉన్నదంటే, సమస్య నిన్ను విడిచిపెట్టలేదంటే, సమస్య దగ్గర నువ్వు ఆగిపోయావు. సాగిపోవాలి. నిసాగేదా యేసునితో, సమస్యతో కాదు. నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. కానీ పాట మాత్రం అదే. మనం ఏం చేస్తామంట? మన జీవితంలో అప్పులు, నేను అప్పులతోటే సాగిపోతున్న జీవితం అంతా, అప్పులతోటే సరిపోతుంది, రోగంతోటే సరిపోతుంది, బంధకంతోటే సరిపోతుంది, ఈ కుటుంబ సమస్యలతోటే సరిపోతుంది, వీటి బతుకు ఈడ్చుకుంటూ వస్తున్నాను, లాక్కుంటూ వస్తున్నాను. చూసారా? కానీ పాట ఏముంటది? నెసాగేదా యేసు నీతో. కానీ నువ్వు సాగుతున్నది అప్పులతోటి, నువ్వు సాగుతున్నది సమస్యలతోటి. In the name of Jesus. Hallelujah. Holy Spirit of God, thank you Jesus. యేసయ్యతో నువ్వు సాగుతూ ఉన్నప్పుడు ఏ సమస్య నీ దరి చేరే అవకాశం లేదు. మరి ఏది చేస్తావు? యేసయ్య చెప్పినట్టు నువ్వు నడుస్తూ యేసయ్యతో నువ్వు సాగుతున్నప్పుడు ఏమవుతుందంటే, కృపాక్షేమాలు వెంట వస్తాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐశ్వర్యం, ఆరోగ్యము, సంపద, సమృద్ధి నీ వెంట వస్తాయి. ఇది నచ్చదు చాలా మందికి. సమస్యలో ఉండాలి, బాధల్లో ఉండాలి, ఎట్లా అట్లా ఉంటేనే నిజమైన క్రైస్తవ జీవితం అని చాలామంది అనుకుంటారు. అర్థమైంది ఇప్పుడు నేను? వాస్తవం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్ను సర్వ సమృద్ధిలో నడిపించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆయన దెబ్బలు తిన్నది ఎందుకంటే, ఆయన పొందిన గాయముల నీకు స్వస్థత కలగాలి, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, అది ఫైనల్. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపించి నడిపించాలి. బోధలో నడవలసిన త్రోవను నడిపించాలంట. అలాగే యేసయ్యని నీ కాపరిగా పెట్టుకుంటే, నువ్వు యేసయ్యకి బోధలో ఉన్నట్లయితే నువ్వు నడవలసిన త్రోవను ఆయన నడిపిస్తాడు. పచ్చిక బయలు ఆయన పరుండ చేస్తాడు. శాంతికరముల జలం ఎద్దకు నేను నడిపిస్తాడు. నడిపించిన చోటుకు నడిచి, పరుండ పెట్టిన చోట పరుండ పెడితే కృపక్షేమలు నీ వెంట పడతాయి. ఆ ఐశ్వర్యం నీ వెంట పడుతుంది. డబ్బులు నీ వెంట పడతాయి. బంధువులు నీ వెంట పడతారు. నీ భర్త నీ వెంట పడతారు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ శత్రువులు సమస్తము నీ వెంటపడి నువ్వు చెప్పినట్టుగా వింటారు. ఇప్పుడు నీవు దేవుని కాపరిగా పెట్టుకోవాలి. దేవుడు నడిపించినట్టుగా నువ్వు నడవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడవాలి. నడిస్తే సమస్య అక్కడ ఆగుతుంది, నువ్వు నడిచి ముందుకు వెళ్తావు. కానీ మనం నడతలు ఏం చేస్తాం? సమస్యతో కాపురం చేస్తా ఉన్నాం. సమస్యతో మనం అక్కడ జీవితాన్ని గడిపేస్తా ఉన్నాం. కాబట్టి సమస్య మనం విడిచిపెట్టదు. ప్రియుల, మన సమస్యను విడిచిపెట్టి ముందుకెళ్ళాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సమస్య నిన్ను విడిచిపెట్టదు, నువ్వే సమస్యను విడిచిపెట్టాలి. జలగ చూడండి, అది రక్తం పీల్చుకోవడానికి మనకు పట్టుకుంటది, కానీ అది విడిచిపెట్టదు. నీవే దాన్ని లాగి పడేయాలన్నమాట. సమస్యలు జలగ లాంటి నేను పట్టుకుంటే వదలవు. నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకుని దాన్ని తీసి పడేయాలన్నమాట. అలాగే ఈరోజు నీ సమస్య అయినా సరే అక్కడ ఆగిపోవద్దు, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అని కాదు. జయించు, పోరాడు, లేచి పరిగెట్టు. ఖచ్చితంగా సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు. ఆల్రెడీ విడుదల మార్గాన్ని దేవుడు ఇచ్చేశాడు, విమోచించేశాడు. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే వెంటనే లేచి పరిగెత్తు, విడిచిపెట్టి పరిగెట్టు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఊహకందని కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నీ పట్ల యేసయ్య గొప్ప గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవన్నీ నెరవేర్చబడాలంటే యేసయ్య నడిపించినట్టు ఉండాలి. కూర్చోమన్న చోట కూర్చోవాలి, పడుకోమన్న చోట పడుకోవాలి, మెయ్యమన్న చోట మెయ్యాలి, తినమన్న చోట తినాలి. అలా చేసిన గొర్రెలే సేఫ్టీగా ఉంటాయి కదా. కాపరి చెప్పినట్టు వినకుండా తప్పుపోయిన గొర్రె పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. మంచిగా ఉన్నట్టుంటే తప్పుపోయిన చేయపోదు, కానీ తర్వాత తెలుస్తుంది అనమాట ఒంటరి అయిపోయాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, విత్తుట కోయిట అనేటువంటి నియమం మానవ జీవితానికి చాలా ముడిపడినటువంటిది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వ్యవసాయ నియమాలు మానవ జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. యోహాను సువార్త 14:1 మనం చదివినట్లయితే, విశ్వాసం ఉంచుచున్నారు, విశ్వాసం ఉంచున్నాయి. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, చాలాసార్లు మానవుడు దేవుని ఎరక్క, ఆయన మనసును తెలుసుకోక ఆయనకు మొదలుపెట్టాడు, ఆయన ఆధారం చేసుకోవడం, దేవుని ఎరగడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి మొదలుపెట్టాడు. ఈ సమస్య వచ్చింది, మరి ఏం చేయలేడు, అంతే. కానీ దేవుణ్ణి పెడదాం మధ్యలోను. ఈ సమస్యకి నాకు మధ్యవర్తిగా దేవుణ్ణి పెడదాం, ఈ సమస్యకి నాకు మధ్యవర్తిగా దేవుణ్ణి పెడదాం, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన సాల్వ్ చేస్తాడు అనేటువంటి ఆలోచన మనకు రావట్లేదు. కాబట్టి చాలా సార్లు ఈ యొక్క మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి ఎరగకుండా, ఆయన మనసును తెలుసుకోకుండా, ఆయనకు మొదలు పెట్టకుండా, ఆయన ఆధారం చేసుకోకుండా ముందుకెళ్ళిపోతున్నాడు. అందుకనే అపజయం పాలైపోతూ ఉన్నాడు. వాక్యం తెలిస్తే ప్రియులారా, ఏ సమస్య నేను అవలేలకి చేస్తా, వాక్యం ఖతం చేస్తావు, ఖతం చేస్తావు. హల్లెలూయా. చూసినట్లయితే దుఃఖపడ్డాడు, కానీ అక్కడ పోలేదు. దేవుని సందరికి వెళ్ళాడు, మోకరించాడు, దేవుని సందరికి కనిపెట్టాడు, ప్రార్థించాడు. సమస్య వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినా గానీ అక్కడ ఆగిపోవద్దు, దుఃఖిస్తున్నా దుఃఖం వచ్చిందా, దుఃఖంతో నడుచుకుంటూ సాగిపో, ముందుకి దేవుని సందులోకి వెళ్ళిపో, దేవుని దగ్గర పో. అయితే అప్పుడు ఏం చేశారంటండి, మొదటి సమయం 36లో
దావీదు భార్య పిల్లలంతా ఎత్తుకుపోయినప్పుడు ఊపిరిలేనంత సమస్య వచ్చి పడింది. ఏడ్చేడ్చేడ్చి చూపుగలేదంట. కానీ ఏం చేశాడు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుడికి మొరపెడతా ఉన్నాడు, దేవా అని చెప్పి. అప్పుడు ఏమైందంటే దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కుటుంబ పరిస్థితుల్లో, మరి ప్రతికూల పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో సరే ఏం చేయలేదు తెలుసా? దేవునికి దగ్గర అయిపోవాలి. నీ సమస్య పెద్దది, నువ్వు దేవునికి దగ్గర అయిపోవాలి. నీ అప్పు పెరిగిపోయే బదులు నువ్వు దేవునికి దగ్గర అయిపోవాలి. అలా చేయం కదా. పెరిగిపోతుంది అప్పు, ఏం చేయాలి? ఎలాగా? వాళ్ళకి వీళ్ళకి తలెత్తుకోలేకపోతున్నాం నింద అని చెప్పి తొందరపడిపోతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, తొందరపడిపోతుంటారు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట దావీదు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే నీకెంత సమస్య ఉన్నా, ఎంత అప్పు ఉన్నా, ఎంత రోగం ఉన్నా, ఎంత నిందన్నా యెహోవాను బట్టి ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఒక దేశపు అప్పును ఒక రోజులు తీర్చిన యేసయ్య నా అప్పు నుంచి బయటపడే సామర్థ్యం నాకు ఇస్తాడు. నన్ను గొప్ప చేస్తాను. నేను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటాను. ఈ రోజు నా యొక్క సమస్య రేపటి నా సాక్ష్యంగా మారబోతుంది. హల్లెలూయా, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో ఈ రోజు నా కష్టం రేపు టెస్టిమనీగా మార్చబడబోతుంది. ఆమేన్. కాబట్టి ఈ రోజు నేను ప్రతి ప్రతికూల పరిస్థితి రేపు అనుకూలంగా అనేక మందికి ఒక అద్భుతమైన బాటగా మార్చబడుతూ ఉంది. ఆమేన్. దాన్ని సంతోషించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించాలి, వాయిస్ క్లారిటీగా లేదండి. మరి వాయిస్ క్లారిటీ లేదంటూ ఉన్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వినిపిస్తుందండి ఇప్పుడు వాయిస్ క్లియర్? హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఇది సత్యం ప్రియులారా. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వినిపిస్తుంది ఇప్పుడు బాగానే? ఓకే. దావీదు పరిస్థితులు మన జీవితంలో చాలా ఎదురవుతుంటాయి. దావీదు పరిస్థితులు మన జీవితంలో చాలా ఎదురవుతుంటాయి. హల్లెలూయా. మరి ఏం చేయాలి అప్పుడు? అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి? దావీదు ఏం చేస్తాడు, మనం అది చేయాలి. ఒక సమస్య ఎదురైనప్పుడు మన ముందున్నప్పుడు ఏం చేస్తారు, ఏం చేస్తే జయించారు, ఏం చేస్తే ఓడిపోయారు, అది తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా వాటిని బట్టి 1 కొరింథీ 10:11 అన్నమాట. ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికే రాయబడింది. బుద్ధి కలగడానికే. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ బుద్ధి కలగటానికి రాయబడింది అంట ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఒకసారి వాయిస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు క్లారిటీ ఉందండి వాయిస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఇప్పుడు క్లారిటీగా ఉంది కదండి. ఆమేన్. సరే, వాక్యంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. చాలా అద్భుతమైన విషయాలు. మనిషి ఆర్థిక సమస్య నుంచి బయటపడతాం అంటే సైతానుడికి అసలు ఇష్టం ఉండదు. అక్కడ బంధించాడు అనుకోండి మనిషిని, వాడు ఖచ్చితంగా డిప్రెషన్లోకి పోతాడు, ఇంకా జీవితం నాశనం అయిపోతుంది. ఆర్థికపరమైన సమస్య వచ్చినప్పుడు మనిషి ఏది జయించలేడు అనమాట, ఇంక ఓడిపోతాడు, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంటారు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, మరొకసారి దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు, మనకు అందరికీ తెలుసు. ఏడవటానికి కూడా శక్తి లేనంత భయంకరమైన పరిస్థితికి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అయితే యేసయ్యను బట్టి తనను తాను ప్రోత్సహించుకొని ఆయనకు మొరపెట్టాడు, దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆమేన్. దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవుడు చెప్పినట్టుగా ఆ మాటను స్వీకరించాడు, ఆ మాటను బట్టి ముందుకెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట విన్నాడో గమనించాలి, సమస్య వచ్చినప్పుడు దేవునికి దగ్గర అయిపోయాడు, సమస్య వచ్చినప్పుడు దేవుని హత్తుకున్నాడు. సమస్యను బట్టి చింతించలేదు, సమస్యను బట్టి మనిషిగా బాధపడ్డాడు, కానీ అక్కడ ఆగిపోలేదు. సమస్యను బట్టి చింతించలేదు, చింతిస్తూనే ఉండిపోలేదు. వెంటనే ఆయన లేచాడు, బయటకు వచ్చాడు, దేవునికి దగ్గర అయిపోయాడు, దేవుని మొరపెట్టాడు. ప్రభా, ఈ సమస్యను మరి నేనేం చేయాలి, ఎలా చేయాలి, ఎలానా వద్దా ఏంటంటే దేవుడు సమాధానం ఇచ్చాడు, వెళ్ళమని చెప్పాడు, వెళ్ళాడు, ఫలితం చూశాడు, సమస్తము తిరిగి దక్కించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో సైతానుగాడి వల్ల, మనుషుల వల్ల, మరి నీ యొక్క అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల నీ జీవితం అంతా నిరాకారంగా, శూన్యంగా మారిపోయిందేమో, కానీ నీకు నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నిరీక్షణ ఉంది. యేసయ్య నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. సామెతల గ్రంథం 24:14 నీ ఆత్మకు జ్ఞానము దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కారణరదు. నీ ఆశ భంగం కారణం. నిరీక్షణించుము ప్రభునందు, దేవుని నిరీక్షణించు, ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని చూడగలుగుతావు. కాబట్టి హోప్లెస్ అయిపోయింది బ్రదర్, హోప్లెస్లోకి వెళ్ళిపోయింది జీవితం అంతాను. సిచ్యువేషన్ ఏం అర్థం అవ్వట్లేదు, హోప్లెస్ అయిపోయింది అంటున్నారా? అయితే ఈరోజు నేసే నీతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఉన్నది నీకు, నిరీక్షణ ఉంచు, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏమైనా కోల్పోవచ్చు, కానీ నీ భవిష్యత్తుని గురించినటువంటి ఆశ, నిరీక్షణ ఏమాత్రం కోల్పోవద్దు. హల్లెలూయా. నిరీక్షణ నిన్ను నిలబెడుతుంది, నిరీక్షణ నిన్ను నడిపిస్తుంది. సిగ్గుపరచదు ఈ నిరీక్షణ అని యేసయ్య గారు ఒక పాట రాశారు, బాగుంటుంది. ఈ సిగ్గుపరచదు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే ఖచ్చితంగా నిరీక్షణ నిలబెట్టి నేను నడిపించి నేను గొప్ప చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ జీవితంపై నీకు ఆశ చావకూడదు. నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరినంత వరకు ఆశ చావకూడదు. ఆశాజీవులుగా ఉండాలి మనం, ఆశ కలిగి ఉండాలి. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా కానీ దయచేసి నిరీక్షణను కోల్పోవద్దు. నిరీక్షణ కలిగిందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. మరి యొక్క విత్తుట కోయిట నియమాన్ని మనం కొన్ని రోజులు ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి విత్తనాలు విత్తుకోండి. ఈ రోజు నుంచి మంచి మాటలు విత్తండి. చక్కటి నియమం ఇది, జీవితానికి చాలా ముడిపడి ఉన్నటువంటి నియమం. ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడుతూ ఉండగా గొప్ప గొప్ప అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు, గొప్ప గొప్ప విడుదల మీరు చూస్తారు. ఆమేన్.